అయితే ఇది ఒక 20 సంవత్సరాలకు ముందున్న సిచ్యువేషన్ బట్టి మీరు రాసిన పాట ఇది. కానీ ఇవాళ డ్రాప్ అవుట్స్ లేవు, స్కూల్స్లో అందరికీ పెరిగినాయి. ఇప్పుడు ఏమైనా దాన్ని మోడిఫై చేసి మళ్ళీ ఏమైనా రాశారా? రాశా, అది పాడాను. అయితే బడిలో ఉన్న పిల్లలందరూ కూడా బడిలో కొనసాగించే విధంగా, అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే బడిలో ఉన్న పిల్లలకి ఒక నిర్బంధంగా లేకుండా, ఒక కార్పొరల్ పనిష్మెంట్ లేకుండా, అంటే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, వాళ్ళని గుంజీలు దించడం, రకరకాల మనోవేదనకు గురి కాకుండా పిల్లల్ని ఏ విధంగా బడిలోకి ఆహ్వానించాలో ఈ పాట ద్వారా మీకు ముందుకు చెప్పండి. పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి రా తమ్ముడ మన ఊరి పగటిబడి రా, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి రా తమ్ముడ మన ఊరి పగటిబడి రా. టయ్యు టయ్యు బెల్ట్ పేర గుంజీలు దించి, టయ్యు బెల్ట్ పేర గుంజీలు దించి, టయ్యు బెల్ట్ పేర గుంజీలు దించి, మనబడిలో మన పిల్లల తమ్ముడ బయటికి వెంటారురా, మనబడిలో మన పిల్లల తమ్ముడ బయటికి వెంటారురా, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి మన ఊరి పగటిబడి, పేదోళ్ళ పెట్టుబడి పేదోళ్ళ పెట్టుబడి రా తమ్ముడ మన ఊరి పగటిబడి రా, పేదోళ్ళ పెట్టుబడి రా తమ్ముడ మన ఊరి పగటిబడి రా. ఓకే, రైట్ అండి, చాలా మంచి పాటలు పాడారు. అయితే మీకు పాటలు పాడటం కానీ పాటలు రాయటం కానీ ఎట్లా అలవాటైంది? ఎవరిని చూసి నేర్చుకున్నారు? అయితే అన్న, నేను 6వ తరగతి చదువుకునేటప్పటి నుంచి పాటలు రాయటం నేర్చుకున్నాను. నేను మొట్టమొదటి రాసినటువంటి పాట అమరవీరులు మామూలుగా పాడుతున్నటువంటి పాటని, ఆ రాగాన్ని తీసుకొని నేను పాట ప్రాక్టీస్ చేయటం జరిగింది. అది భారతదేశంలో అమరవీరులను స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళని తీసుకొని పాట రాయటం జరిగింది. అది 6వ తరగతి. పాడండి. అయితే ఆ క్రమంలోనే, అంటే ఆ పాట ఇప్పుడు నాకు అంత ఐడియా లేదు, కానీ తెలంగాణ రైతాంగ పోరాటంలో సంబంధించినటువంటి అమరవీరులు ఉన్నారు, వాళ్ళని తలుసుకుంటా ఒక పల్లె ఒక చరణం పాడుతున్నా. నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో అమరవీరులు నేల కొరిగిండ్రు, ఆ వీరులందరికీ ఎర్రని దండాలు రండో, జనగామ తాలూకా కడవెండి పల్లెలో, జనగామ తాలూకా కడవెండి పల్లెలో, వరసాని గడిపిన జరిగిన పోరులో, ఎదురు నిలవాలేక చడిచిన గుండాలు, దొంగ మాటల నిన్ను కాల్చి కూర్చిన రన్న, దండాలో 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 కోరి కడతాం కొడుకో నైజాం సర్కారోడని గర్జించిన వీరుడు నేల కొరిగిండు. సురపేట తాలూకా ఎలకపల్లిలో, సురపేట తాలూకా ఎలకపల్లిలోన, పేదరైతు ఇంట పుట్టిన మాయన్న, తిరుమలగిరిలోన మిలిటరీ ట్రక్కుపై కాల్పులు జరుపుతూ కసితీర ముందరికి, అన్న యాదగిరి నీకు దండాలో 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 భగ్నమైన వీరుడు అతడైనాడు. పాత సూర్యాపేట చక్రయ్య గుట్టలో, పాత సూర్యాపేట చక్రయ్య గుట్టలో, రక్షణ కవచంగా ఏడెడ్ల పట్టంలో, దాగున్నదలపై సరిపిన దాడిలో, కొండల్లో నీకు దండాలో 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 దండాలో
ఊరి మీద మరి 5,000 మంది అమరవీరులు నేల కొరిగిన బిడ్డ. అది నైజామని పాలన. అది మీ నల్లగొండ జిల్లా ఆ. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర.